హలో, చెప్పురా సుష్మా. ఎక్కడున్నావురా? అరే నేను దగ్గుబాటు రానాను కాదు, విశ్వాని. ఈ కుళ్ళు జోకులకేం తక్కువ లేదు గానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావు చెప్పు. అరే ఇప్పుడే మూన్లో దిగా. మన మ్యారేజ్ అయిన తర్వాత ఫ్లాట్ తీసుకొని కట్టుకుందామని. ఎక్కడున్నావు చెప్పు. సరే గాని మన ఆఫీస్ పక్కన పార్క్ ఉంది కదా, అక్కడున్నా, వచ్చేయి. అవునా, నేను అక్కడే ఉన్నా. అరే ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను చూడు. సరే రా, ఇక్కడే ఉన్నా. సరే. హాయ్ రా. హాయ్. నా 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 నా. విశ్వ, ఫైల్స్ ఏమైనా వచ్చాయా? ఇవాళ ఏం రాలేదు సార్. ఓకే, అవునా? హలో. అరే ఓ మై గాడ్, మర్చిపోయాను నేను. సరే ఐ విల్ అరేంజ్. ఓకే. విశ్వ, సార్. నువ్వు ఏటీఎంకి వెళ్ళి అర్జెంటుగా ఒక 50,000 డ్రా చేసేసి. సరే సార్. పిన్ను సార్. 1968. థ్యాంక్ యూ సార్. రే వాడి దగ్గర జర్రా, డబ్బులు చాలా ఉన్నాయి. అరే వాడిని ఎట్లయినా చంపైనా డబ్బులు తీసుకున్నాం రా. వదరా. నా ప్రాణం పైన డబ్బు మాత్రం ఈరోజు డేట్ 17th. విశ్వ, ఏమిటి ఆ గాయాలు? అసలు ఏమైంది విశ్వ? డబ్బుల కోసం దొంగలు కొట్టారు సార్. డబ్బు కాదు విశ్వ ముఖ్యం, మన ప్రాణం ముఖ్యం. చూసుకోవాలి కదా. వెతక డబ్బు గురించి నువ్వేంది? సార్, ఈ డబ్బు పోయినా పర్లేదు సార్, నమ్మకం పోకూడదు. నమ్మకం పోతే నా ప్రాణం పోయినట్లే సార్. విశ్వ నీ మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది నాకు. డబ్బు కాదు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. మీ నమ్మకాన్ని పోగొట్టుకోలేను సార్. రావోయి చందమామ. విశ్వ, సార్. నీ సార్ ఉన్నాడా? సార్ ఇంకా రాలేదు సార్. సార్ వచ్చి కూర్చోండి సార్. పర్లేదు. ఏమి ఈ మధ్య మీ సార్ గురించి కంప్లైంట్ వస్తున్నాయి, ప్లస్ నీ గురించి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇద్దరు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. మా సార్ లంచాలు తీసుకున్నాడంటే ఆ లోకమప్పు సార్. మా సార్ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సార్. ఎంతో మంది అనాథ పిల్లలకు స్కూల్ ఫీజు కడుతూ, హాస్టల్ ఫీజు కడుతూ చదివిస్తున్నాడు సార్. దయచేసి మా సార్ గురించి తప్పుగా మాట్లాడదండి సార్. నీలాంటి స్టాఫ్ ఉన్నంత వరకు మాలాంటి ఆఫీసర్లు ఎప్పుడు బాగుంటారు. గుడ్ జాబ్ యంగ్ మ్యాన్. ఏమ్మా? స్కూల్ ఫీజు కట్టనివ్వలేదని, స్కూల్కి రానివ్వలేదని, ఇంటి బాడికి కట్టనిలేదని ఇంటి ఓనర్ కూడా తిడుతున్నాడు. ఏదో ఒకటి చెయ్యన్నయ్య. మన కష్టాలు నీకు తెలుసు కదా నాన్న. 3 నెలల నుంచి శాలరీస్ కూడా రాలేదు. ఏదో ఒకటి చేస్తాలే, ఏడవకు నాన్న. ఖచ్చితంగా నేను స్కూల్ పంపిస్తాలేమ్మా. నువ్వు వెళ్ళి నాన్న, నేను ఏదో ఒకటి చేస్తా. మధ్యతరగతి ఉద్యోగాల కష్టాలన్నీ ఇంతే. శాలరీస్ రాకపోతే ఇన్ని కష్టాలా?
ఏంటి విశ్వ, ఏంటి విశేషాలు? ఏం లేవు సార్. విశ్వ, నాకు అన్ని విషయాలు తెలుసు. ముందు నువ్వేం చేస్తావంటే ఈ 10,000 తీసుకొని పాప స్కూల్ ఫీజు ఇంటి బాడికి కట్టేసి. వద్దు సార్, మీరు ఇప్పుడే మాకు చాలా చేశారు. ప్లీజ్ చెప్పేది విను, పెద్దలు చెప్పేది వినాలా. మీరు దేవుడు సార్. అబ్బా, ఈ ఫోన్లు ఏంటో. చెప్పాను కదా నేను వస్తా అని, ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు ఏమైంది? ప్రతిదానికి లేనిపోయిన సమస్యలు మీరు. సార్ ఇంకా ఫైల్ ఉన్నాయి సార్. విశ్వ, ఇప్పుడు నేను చూడలేనులే, అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. సార్, ఈ ఫైల్స్ ఒకటే చూడండి సార్. లేదు లేదు, వీలు కాదు, ప్లీజ్. సార్ ఇది ఒక్క ఫైల్ లేదు సార్. విశ్వ. సార్ వెళ్ళొద్దాను సార్, ఈరోజు ఎందుకు నాకు ఎడంకొని వదులుతాను విశ్వ, నాకు తెలుసు అక్కడ అర్జెన్సీ ఉంది. ఏంటో సార్ చెప్తే వినడు. హలో సుష్మా, ఎక్కడున్నావు? తొందరగా రావా, నాకెందుకు చేతులు కాలు ఆడట్లేదు. ఏంటి అంత అర్జెంట్ కాల్ చేసావు? అంటే సుష్మా, మా సార్కి యాక్సిడెంట్ అయింది కదా, ఆయనకు చాలా బ్లడ్ పోయింది. తర్వాత ఆయనకు హాస్పిటల్లో చాలా అమౌంట్ కట్టాలంట. అందుకే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అందుకే నేను రమ్మన్నాను. ఆయన మనకి ఎంత హెల్ప్ చేశాడు నీకు కూడా తెలుసు కదా. మనం ఇంటి అద్దె కట్టలేకపోయినా, కరెంటు బిల్లు కట్టలేకపోయినా ఎంత హెల్ప్ చేశాడు. ఆయనకి ఏదో ఒకటి చేయాలి సుష్మా. నా దగ్గర డబ్బులు చాలా బాధేస్తుంది. దానికెందుకు అంత బాధపడుతున్నావు? ఇలాంటిది ఏదో ఉంటుందని తెలిసే నా కాలేజ్ ఫీజులో నుంచి డబ్బులు ఎత్తి పెట్టుకున్నాను. పట్టు తీసుకో. అరే వద్దురా, ఈ అమౌంట్ నీ కాలేజ్ ఫీజుకి ఇబ్బంది అవుతుంది. పర్లేదు తీసుకో, దీనికెందుకు? థ్యాంక్ యూ సుష్మా. రే, ఈసారి వచ్చేటప్పుడు ఆర్డర్ కాపీతోనే రావాలి. సార్ ఏమైంది సార్ మా సార్కి? మీరు ఏమవుతారు పేషెంట్కి? సార్ నేను మా సార్ దగ్గర పనిచేస్తున్నాను సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ పడద్దండి. పేషెంట్కి కొంచెం క్రిటికల్గానే ఉంది. పడ్డం వల్ల కొంచెం బాగా బ్లడ్ లాస్ అయింది. కొంచెం హార్ట్ కూడా వీక్గా ఉంది. దానికి ఒక చిన్న సర్జరీ అవసరము. ఒక 50,000 దాకా మీరు డబ్బులు కూడా సర్దుకోవాల్సి వస్తుంది. మీరు అమౌంట్ సెట్ చేసుకుంటే మనం ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ 50,000 పెట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. సిస్టర్, ఆపరేషన్కి రెడీ చేయండి. విశ్వ, ఎక్కడి నుంచి అరేంజ్ చేసావు విశ్వ ఈ డబ్బు? సార్ మీరు చేసిన సాయం ముందు ఇది పెద్దది కాదు సార్. నా ప్రాణమైనా మీకు ఇస్తా సార్. ఈ డబ్బు పెద్దది కాదు సార్. ఆ విశ్వ, సార్ PWI గారు రమ్మంటున్నారు, ఒకసారి లోపలికి వచ్చేసి. సార్ సార్ ఓకే సార్, వస్తున్నా సార్. నమస్కారం అయ్య గారు. నమస్కారం సార్. విశ్వ, నీ గురించి విన్నాను. ఎవరో చెప్పగా కాదు, స్వయంగా తెలుసుకున్నాను. వెంకటపతి కూడా చాలా చెప్పాడు. నీలో ఉండే ప్రతిభా పాఠవాలే నీకు మంచి గుర్తింపును తెచ్చాయి. అదేవిధంగా నీలో ఉండే ప్రతిభా పాఠవాలను గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నువ్వు భవిష్యత్తులో ఉత్తమ ఉద్యోగిగా రాణిస్తావనే ప్రగాఢ విశ్వాసంతో నీ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తూ నియామక పత్రాన్ని అందిస్తున్నాను. శుభాకాంక్షలు. నాదేం లేదు సార్, అంతా మా సారే నన్ను తీర్చిదిద్ది ఇంతవరకు చేశారు సార్. విశ్వ, నాది నీది కాదు, ఆ భగవంతుడే ఎంతుందో అలాగే మన PWO అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. అంతకన్నా నీలో కష్టపడే తత్వం నిండుగా మెండుగా ఉంది. కష్టజీవి తెలుసుకుంటే ఆ బ్రహ్మ జీవితాన్ని తిరిగి రాయగలడు. కష్టపడేవాడికి ఎప్పుడూ జీవితం ఉంటుంది అన్నట్లుగా నిన్ను నమ్మి ఇచ్చారు. కాబట్టి నీవు సక్రమంగా నీ యొక్క విధిని నిర్వహించుకోగలవని మనసారా ఆకాంక్షిస్తూ నా యొక్క శుభాకాంక్షలు నీకు. థ్యాంక్ యూ సార్. హలో సుష్మా, హలో, ఎక్కడున్నావురా? ఏంట్రా ఈరోజు నీ వాయిస్లో ఇంత హ్యాపీనెస్ కనిపిస్తుంది? తొందరగా వచ్చేసే ఆఫీస్ దగ్గరికి. ఆ
వస్తున్నా ఈ హ్యాపీనెస్ తో సర్ప్రైజ్ చేయాలా. మనకు ఆర్డర్ కాపీ వచ్చింది. ఎస్ ఏంటంత హ్యాపీగా ఫోన్ చేసావు? సుష్మా, రే మనకు రెగ్యులరైజ్ చేశారు. అవునా? ఇక మనకు కష్టాలు ఉండవు రా, సాధించాం. కంగ్రాట్స్ బావా, సాధించావు బావా. థ్యాంక్ యూ సుష్మా. ఎస్